హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్మిత్ వ్లాగ్స్. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ పెట్టే కదా పసుపు దంచే కార్యక్రమం అని. సో దాని నుంచి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఒడుగు ఫంక్షన్కి అయితే మీకు చూపించేస్తున్నాను. సో ఇదే ఇక్కడ వరకు మొత్తం ముందు రోజు పసుపు దంచింది అండ్ ఇక్కడ నుంచి సత్రంలో ఒడుగు కార్యక్రమం చేస్తున్నారండి. సో మేము ఇక్కడ అందరం కూడా చిన్న సెల్ఫీ ఫోటో సెక్షన్స్ తీసుకుంటున్నాం అనమాట. అందుకని అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ అన్నీ కూడా రెడీగా ఉండిందనమాట. ఒకేసారి తినేసి పైకి వెళ్ళిపోదాంలే అని నేను ఇంకా దోశ బోండాలు అలా స్వీటు అవి పెడుతూ ఉన్నారు. ఈవినింగ్ సారీ అండి, ఈవినింగ్ కాదు, ఇది డిన్నర్ టైం అనమాట. ఇంకా ఫంక్షన్ ఈవినింగ్ ఏం తీయలేదు, అక్కడక్కడ కొన్ని గ్లిమ్స్ తీసా అంతే, చాలా తక్కువ తీసా వీడియోస్ అయితే. అండ్ నెక్స్ట్ డే మాత్రం బాగానే పెట్టాను అనమాట వీడియోస్, అవన్నీ కూడా తీశాను. అదంతా కూడా ఈ వీడియోలోనే నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇక్కడ నుంచి డిన్నర్కి అందరూ కూడా అంటే లాస్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసామన్నమాట ఒకేసారి. అంటే అందరం మాట్లాడుకుంటూ అలా వచ్చామన్నమాట. అండ్ ఇంకా తెలిసిందే కదా, లేడీస్ అంతా ఒక పక్క, జెంట్స్ అంతా ఒక పక్క అలా కూర్చున్నాం అనమాట. సో ఇంకా లేడీస్ ఉన్నప్పుడు ఇంకా ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి. సో అలా మేమందరం చాలా మాటలు మాట్లాడుకుంటూ డిన్నర్ చాలాసేపు చేసామన్నమాట. సో ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇలా అయ్యిందండి. సో చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. వీటి ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో అలా ఆ రోజు మాకు వచ్చేసి మసాలా దోశ, చపాతి, పన్నీర్ కర్రీ అండ్ ఇదేదో స్వీటు లోపల పాలకోవా ఉందన్నమాట. తీసి చూస్తే అంత పచ్చగా ఉంది ఏందని కొంచెం అంటే తెలియదు మనకి స్వీట్స్. సో అలా ముందు రోజు డిన్నర్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ముహూర్తం ఉంది. సో మార్నింగ్ 5:30కే లేచేసి 6కి అంతా రెడీ అయిపోయా. జస్ట్ అక్కడికి వెళ్ళేలోపు చిన్న కప్పు కాఫీ సిప్ చేద్దామని అలా రెడీ చేసి ఇంట్లో అందరికీ కూడా ఇచ్చేసాను అనమాట నేనైతే. సో కాఫీ ఇచ్చేసి నేను ఇంకా ప్రిపేర్ అయిపోయాను అనమాట. రెడీ అయ్యాను. సో మంచిగా వాళ్ళందరూ రెడీ అయ్యే లోపల చిన్న ఫొటోస్ తీసుకుందాము అనేసి. సో నేను వేసుకున్న నెక్లెస్ అవంతా కూడా వీలైతే మీకు మెన్షన్ చేస్తాను లింక్స్కి డిస్క్రిప్షన్లో. సో నేను మా మామయ్య గారు ఫస్ట్ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ముహూర్తం అరౌండ్ 8:30 ఆ టైంలోనే ఉంది. సో అందుకనేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ర్యాపిడో బుక్ చేసుకునేసి. అండ్ మా వారు కార్తీక్ తర్వాత వస్తారనమాట. అండ్ ఇంకొకటి చెప్పా కదా, ఇంకొకటి ఏంటంటే సేమ్ ఈ సత్రంలోనే మాకు కూడా పెళ్ళయింది. అండ్ మా పెళ్ళి మా కార్తీక్ మా శశి ఆదిత్య ఒడుగులో నెక్స్ట్ మా కార్తీక్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఇలానే ఈ ఫంక్షన్ హాల్లోనే చేసుకుంటూ ఉన్నాము. చాలా గుర్తుగా ఉంటుందన్నమాట. అందరూ ఫ్యామిలీ ఫంక్షన్స్ ముఖ్యం మెయిన్ ఇక్కడే జరుగుతుంటుంది. సో ఇంకా చెప్పా కదా ఎర్లీ మార్నింగే ముహూర్తం స్టార్ట్ చేశారని. ఇక మేము వెళ్ళగానే అక్కడ ముహూర్తం అయితే స్టార్ట్ చేశారండి. అండ్ బాబుకి పంచసిక్కలు పెడతారనమాట. అంటే చూస్తూ ఉండండి, మీకు ఐడియా వస్తుంది. నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అంటే ఫస్ట్ టైం కాదు, దీని గురించి అంత ఐడియా లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. నేను చెప్పడంలో మళ్ళీ తప్పు చెప్పకూడదు కదా. సో అలా పిలిచి పంచసిక్కలు అనేవి పెట్టిస్తారనమాట. సో అది ఎలా పెడతారు అసలు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మెయిన్ ఉపనయనం స్టార్ట్ అవుతుంది. అక్కడ చూసారు కదా హెడ్ మీద 5 చోట్ల ఇలా చిన్నగా హెయిర్ పెడతారనమాట. సో దాన్నే పంచసిక్కలు అంటారు. సో ఇంకా వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో తనే పారాణి అండ్ అలాగే పెళ్ళి కొడుకు బొట్టు అంటారు కదా, సో తనే పెట్టాలన్నమాట. సో ఇంకా అందరూ మంచిగా రెడీ చేశారు. పక్కన నిలబడుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న అనమాట. సో మా ఆడబిడ్డ వాళ్ళ తోడికోడలు అండ్ మరిది వాళ్ళిద్దరు అనమాట. సో ఇంకా వాళ్ళ అత్త అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఇంకా వాళ్ళ అత్త ఇవన్నీ రెడీ చేయాలి. అంటే శాస్త్రం ఉంటుంది కదా, ఆ శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫంక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అండ్ దీని ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక మొత్తానికైతే మా అల్లుడు మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ కొడుకు అన్నమాట ఆదిత్య. అండ్ వాడిని సింగిల్ ఫొటోస్ తీసుకుందాము థంబ్నెయిల్ కల్లా యూజ్ అవుతుంది అనేసి ఇలా కొన్ని ఫొటోస్ తీపించుకుంటున్నాం అనమాట. సో గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock టిఫిన్ ఎవరండి తింటారు. సో జస్ట్ 7:30 అలా అయింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిందనమాట. సో ఫంక్షన్ తొందరగానే అయిపోతుంది. చాలా చూపిస్తాం. శుభ్రం ఉత్తమోపేతం బలమస్తు తేజః.
సో ఇక్కడికైతే అబ్బాయికి ఉపనయనం చేశారనమాట. ఇప్పుడు అబ్బాయి భిక్షాటనకి వస్తాడు. మనకి తోచినంత వేయచ్చు. 1 రూపీ కాయిన్ నుంచి మన స్తోమకి తగ్గనంత వేయచ్చు అనమాట అమౌంట్ అనేది. సో అలా మేమందరం కొన్ని ఫొటోస్ ఫ్యామిలీ అంతా కలిసిదే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్కే కదా, సో అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో భిక్షాటన కూడా వేసేసి మంచిగా ఆ రోజు అనగా కొంచెం వాతావరణం కూల్గా ఉండింది. వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఒక 5-6 గ్లాసులు తాగేసామన్నమాట. అండ్ ఇంకా తాగేసాక మా కార్తీక్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటే వాడు ఇంకా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడు. సో చెప్పా కదా, వాటర్ మిలన్ జ్యూస్ అయితే మేము బాగా 5-6 తాగామన్నమాట హ్యాపీగా. అండ్ అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని కలిసారు. చాలా హ్యాపీగా ఉండింది నాకైతే. సో చూసారు కదండి, మొత్తం వీడియో అయితే ఇదే అనమాట. మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫంక్షన్ వీడియోస్ అయితే ఇంతే అండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బాయ్ గైస్.